టీనే న్యూస్కు స్వాగతం. నాగర్ కర్నూల్ ఘటనపై ఆర్ కృష్ణయ్య సీరియస్ వార్నింగ్. నాగర్ కర్నూల్ కుమ్మెర జాతరలో కులోన్మాదుల దాడిలో మరణించిన పసిపాప ఘటనపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో బాధిత కుటుంబీకులను బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అది నిజంగా ఎంత కర్కశము, ఎంత క్రూరత్వము, అమానుషము, బుద్ధుడు పుట్టిన ఇది, గాలి పుట్టిన దేశం ఇది, స్వామి వివేకానందుడు ఉపదేశాలు ఇచ్చిన దేశం ఇది అని చెప్పి అనేక మంది మహాత్ములు వేదాలు ఉపనిషత్తులు మనం చెప్పుకునే ఇవన్నింటిలో కదా ఇంత దౌర్జన్యం జరిగితే సరికాదు. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మిమ్మల్ని చూసి మీ వాళ్ళందరూ రెచ్చిపోతున్నారు. మీరు రెచ్చిపోతుంటే మా వాళ్ళు కూడా పౌరుషం ఎక్కువ. మీరు చూసిరు బీసీలు వచ్చేప్పుడు ఏమన్నారు, ఏదన్నా అవమానం జరిగినా అన్యాయం జరిగితే రెచ్చిపోతారు. మొన్న చూసిరు కోట్ల 42% రిజర్వేషన్ల మీద ఎక్కువ గడపని చేయలేరు. ఎప్పుడైతే కోర్టు స్టే ఇచ్చిందో అందరూ కలిపి బస్సులు ఆలబెట్టి రాష్ట్ర దర్శనం చేసిరు. ఎవరిని రోడ్ల మీద తిరగనీయలేదు. ఇంత పౌరుషంతో వచ్చారు. మండల కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు 2 సార్లు బంద్ చేస్తారు. మండల కమిషన్ అప్పుడు 2 సార్లు బంద్ చేస్తారు. ఆ రోజైతే ఇప్పుడు నేను నీకు అర్థం చేస్తున్నా. ఆ రోజు 100 బస్సులు ఆలబెట్టారు. 100 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులకు అందరికీ నేనే చూపించి పిలిపించాను ఆ రోజు. కాబట్టి ఇప్పుడు శాంతిపూర్వకంగా చేయాలని చెప్పినా మొన్న 300 కేసులు అయినాయి. వాటన్నింటినీ ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి చెప్పాము. ఇంకా వేరే స్టేజ్లు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ సమస్య మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బీసీల మీద దాడులు, దౌర్జన్యాలు పెరిగినాయి. కాబట్టి మీరు వీటిని అధికారంలో మీరున్నారు. బీసీలకు అన్నింటిలో అన్యాయం జరిగిందని తెలిసిపోయింది. మీరు మొన్న చూశారు, బీసీలకు అన్యాయం చేస్తుందని బీసీలంతా సిద్ధపడ్డారు. బీసీ ఉద్యమ ఫలితంగా సర్పంచుల్లో మీరు 17% తప్పించినా 52% గెలిచారు. మీరు మున్సిపల్ చైర్మన్ల లోపల మీరు రిజర్వేషన్లను మీరు 28 తగ్గించినా 69% దాకా బీసీలు గెలిచారు. 61% మీ అఫీషియల్ లెక్కలు ఉన్నాయి. కార్పొరేటర్లలో 61%. ప్రతి దాంట్లో బీసీలు తిరగబడి పదవులు తీసుకుంటుంటే ఓర్వలేక దౌర్జన్యంతో బీసీలను అంటిపెట్టాలని చూస్తున్నారు. ఈ ఆలోచన విరమించుకోండి. అది విరమించుకోకపోతే మీకే నష్టం. ఎందుకంటే ఊరికి 90% ఉండేది బలైన వర్గాలు. కాబట్టి నేను కులతత్వం మీద మాట్లాడతలేను. ఈ పేద కులాల మీద, పేద వర్గాల మీద అన్యాయం జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి. వాటిని మీరు ఉపసంహరించుకోకపోతే, అరికట్టకపోతే రాష్ట్రంలో తిరుగుబాటు తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ నెల 27న ఈ దాడులకు నిరసనగా బలైన వర్గాలకు పూర్తి రక్షణ కల్పించాలని, బీసీ రక్షణ చట్టం రావాలని, ప్రజకుల మీద జరిగిన దాడికి నిరసనగా, అదేవిధంగా ఉన్న యాదవుల మీద దాడి జరిగింది. ఆ విధంగానే నాయబ్రాహ్మణుల మీద దాడులు జరిగినాయి. అదేవిధంగా ఒడ్డేల మీద దాడులు జరిగినాయి. అత్యంత వెనుకబడిన కులాల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. వీటన్నింటిని కలుపుకొని ఇప్పుడు ప్రస్తుతం చిన్న పసిపిల్లలు కూడా మీరు కర్కశంగా, క్రూరత్వంగా చనిపోయేటట్టు చేసినటువంటి సంఘటనలకు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టాలని చెప్పి దీనికి బీసీ సంఘాలు, కుల సంఘాలు ప్రతి ఒక్కరు ఇది ఆత్మగౌరవ పోరాటం. దీనికి మనం అందరం మద్దతుగా పోరాడాలని చెప్పి బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. మనోళ్ళందరూ తెల్లబట్టలు వేసుకుంటూ నేను హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ ఆత్మగౌరవం వచ్చినప్పుడు ర్యాలీ చేయాలి. నేను ఎంపీని ఫీల్ అవుతున్నా, తెల్లబట్టలు నేను ఫీల్ అవుతున్నా, వారి జమీందారు పడుతుందని ఫీల్ అవుతున్నా. రోడ్డు మీద వచ్చి పిల్లల కోసం రోడ్డు మీద కూర్చుంటున్నా. అందరు బీసీ నాయకులు కూడా ఈ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం కాబట్టి ఆ రోజు మీరందరూ ఈ ఉద్యమంలో నిరసన ప్రదర్శనలో ధర్నాలలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని
ముఖ్యమంత్రి తప్పనిసరి దిగొచ్చి బీసీలకు న్యాయం జరగడానికి చర్యలు తీసుకుంటాడు. ఆ బీసీల రక్షణ చట్టం కూడా తీసుకురావాలని కోరుకుంటూ సెలవు.